క్రమముగా దేవుని సన్నిధికి వచ్చే ఆ స్వభావం కలిగిన వాడు, ఇంకా బలహీనులను బలపరిచేవాడు, ఇంకా భంగనమైపోయిన హృదయాలను ధైర్యపరిచేవాడు, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరిచేవాడు. ఈ 3 లక్షణాల్లో నుంచి మనం విన్నాం. సరే, ఈరోజు కొన్ని విషయాలు ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా వినాలి, బయటికి తీసుకెళ్ళిపో. ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సీజన్ ప్రారంభమైంది. ఈరోజు 24 నుంచి డిసెంబర్ 24 వరకు క్రిస్మస్ సీజన్. ఇదంతా ఈ క్రిస్మస్ సీజన్లో ఇక నుంచి మనం క్రిస్మస్ ఆటలు, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ పండగలు, క్రిస్మస్ వంటలు, ఇంటి పని, పంటి పని, ఒంటి పని, ఈ పనులన్నీ ప్రారంభం అయిపోతున్నాయి ఈ సీజన్. ఈ రోజు నుంచే క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 25 వరకు. సరే, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి క్రిస్మస్ అయిపోయే వరకు కూడా ప్రతి ఆదివారం క్రిస్మస్ వర్తమానాలే చెప్తాను నేను కూడా. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఆయన ఆత్మ ద్వారా. క్రిస్మస్ను గురించి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం క్రిస్మస్ అయిపోయే వరకు కూడా క్రిస్మస్ వర్తమానాలు విందాం. సరేనా? ఎంతమందికి ఇష్టం? సరే, మీ పక్కన వాళ్ళని ఒకసారి పలకరిస్తుంది, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించు. మీ పేరేం పేరమ్మా? కృష్ణవేణి. కృష్ణవేణి గారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని అలానే తీసి ఉంచుకోండి, ఇంకే పేజీ తిప్పొద్దు. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది చదవండి. కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చదవండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. తెలిసిందేగా గారు చదివించింది అని అనుకోవద్దు. తెలియని కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయంగా దేవుడు మనలను బలపరుచును గాక. ఏ మాట అయినా దేవుడు మనతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటే నీ హృదయమైన లోతును దేవుడు ఎరిగిన వాడు కనుక మన హృదయాలకు సరిపడిన మాటల ద్వారా ఆయన మనలను తృప్తిపరుస్తాడు. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ దినములలో ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ అయ్యను అని అంటే, మరియా గర్భవతి అయింది. అప్పటికే ఆమె ప్రసవ దినాలు నిండిని, కనుటకు సిద్ధంగా ఉంది. అయితే అప్పుడు దానికి ఎవరు అధిపతిగా ఉన్నారు అని ఉంది ఇక్కడ? కురేనియా.
ఎవరు? కురేనియా. ఔగోస్తు దేనికి అధిపతి? ఔగోస్తు ఔగోస్తు దేనికి అధిపతి అంటే రోమా సామ్రాజ్యానికి అధిపతి. ఆయన కింద ఎవరు ఉంటారు అంటే కురేనియా. ఎవరు? ఆయన రాజు, ఈయన ప్రధానుడు అంటే ప్రధాన మంత్రి లాగా. ఆ సిరియా దేశానికి అధిపతి ఎవరు ఇప్పుడు? కురేనియా. సిరియా దేశానికి అధిపతి ఎవరు? క్రిస్మస్ వర్తమానాలు తెలుసు కానీ ఇది తెలుసా? అందుకే జాగ్రత్తగా వినాలి. కొన్ని కొత్త విషయాలు దేవుడు మనకు తెలియజేస్తారు. హల్లెలూయా. కురేనియా ఔగోస్తు కాలములలో ప్రజాసంఖ్య రాయాలి అని ఒక ఆజ్ఞ జారీ అయిపోయింది. ఎవరి పట్టణాల్లోనికి వారు వెళ్ళిపోవాలి, ఎవరి స్వగృహాల్లోనికి వారు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉద్యోగాలు చేసినా, ఎక్కడ పనికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీ సొంత పట్టణాలకి మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ దినములలో ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ జారీ అయిపోయింది. యేసు ప్రభు వారు లోకరక్షకుడా కాదా? మరి ఇప్పుడు ప్రజాసంఖ్య ఈ టైంలోనే రాయబడాలా? ఈ టైంలోనే రాయబడాలా? నిండు సోలాలు కదా ఆమె, నిండు సోలాలనే కాదా? మరి ఇప్పుడు ఆయన 200 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. మరి అంత భారమే కాదా? అప్పుడంటే ఆమెనేమో ఏదెక్కించారు, గాడిద ఎక్కించి ఏం నడుచుకుంటా ఎన్ని వందల కిలోమీటర్లు? 200 కిలోమీటర్లు. ఆయన లోకరక్షకుడు, సర్వశక్తి కలిగిన వాడు, అధిపతి అయిన దేవుడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు మరియ గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అంత ప్రయాసపడవలసి వచ్చింది? వీళ్ళు ఎందుకు ఎంత ప్రయాసపడవలసి వచ్చింది చెప్పండి? దేవుడేగా. మరి వీళ్ళ బాధను చూసి ఓం టొప్పనంగా వెళ్ళిపోవాలి, కాడకే వెళ్ళిపోవాలా లేదా? మరి ఎందుకు? ఎన్ని రోజులు నడిచాడు? 10 రోజులు నడిచాడు, 12 రోజులు నడిచాడు. 200 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి ఆ బెత్లెహేంలోనికి రావాలి. ఎందుకు అలా జరిగింది అంటే మూలం ఎక్కడ జరిగిందంటే మేకా. ఎక్కడ తీయండి ఇప్పుడు చూడండి. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నన్ను ఎంతసేపు తీశారు? మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడ నుండి వస్తాడు? ఏ ఊరు అది చెప్పండి, ఒకసారి చెప్పండి. బెత్లెహేములో నుండి. ప్రవచన నెరవేర్పు జరుగుతుంది ఎక్కడ? ఆయన పుట్టక మునిపే ఒక 700 సంవత్సరాలకు ముందు యెషయా ఒక రాజ కుటుంబానికి సంబంధించిన వాడు. యెషయా ప్రవక్త రాజ కుటుంబానికి సంబంధించిన వాడు, ప్రవక్త. దేవుని పిలుపొందింది ఆయనకు 6వ అధ్యాయంలో. ఒక నిప్పు కనకతో ఆయన పెదవులను తాకాయి. అప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని దేవుని దర్శనం అందింది ఆయనకి. ఎవరికి? యెషయా గారికి. 6వ అధ్యాయంలో ఈయనకు ఒక స్వరం వినపడుతుంది. నేను ఎవరిని పంపుతున్నా, నేను ఎవరిని పంపుతున్నా, నేను ఎవరిని పంపుతున్నా అని దేవుని స్వరం యెషయా గారికి వినపడుతుంది. మానవుల స్వరాలు మనకు వినపడతాయి కానీ దేవుని స్వరం ఏమైనా వినపడుతుందా? మనకి వినపడుతుందా? దేవుడు అసలు ఎంత మాట్లాడతాడు? గొప్ప వెలుగు వచ్చేసి ఆనాడు గొర్రెల కాపురులకు కనపడగా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకు ఇదే ఆనవాలు, ఒక ఒత్తిగుడ్డలతో చుట్టబడిన మీ కొరకు చుట్టబడిన వాళ్ళు, ఈయనే లోక రక్షకుడు అని ఏమన్నా ప్రత్యక్షత కలిగిద్దా ఇప్పుడు? మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యం ద్వారా. హల్లెలూయా.
ఎంత పెద్ద అయ్యగారైనా, ఎంత పలుకుబడి ఉన్న అయ్యగారైనా, కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్న సంఘమైనా కానీ, ఈ వాక్యములో ఉన్నది కాకుండా బోధించేది ఎవరైనా కానీ అబద్ధ ప్రవక్తలే. వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. వాక్యాన్ని మనకు అనుగుణంగా అర్థం చేసుకోకూడదు. మనం వాక్యం మనకు నచ్చినట్లుగా బాధలో ఉన్నప్పుడు నీ బాధల్లో నీకు నెమ్మది కలగజేస్తానని వాక్యం దొరికిందని సంబరపడకూడదు. వాక్యం రాసిన కాలంలో ఏ విధంగా రాశాడు ప్రవక్త, ఇప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితాల్లోనికి ఎలా అన్వయించుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా మనం ఎలా జీవించాలి, ఆ వాక్య ఫలితము మనం అనుభవించాలంటే ఆ వాక్యములో ఉన్న శక్తిని నేను ఎలా పొందుకోవాలని దేవుని పాదాలను పట్టుకోవాలి ముందు మనం. హల్లెలూయా. ప్రవచన నెరవేర్పు కొరకు ఏం చేస్తున్నారు వీళ్ళు చూడండి. ఆజ్ఞ అయిపోయింది. ఆజ్ఞ అయిన తర్వాత 3వ వచనం, అందరూ ఆ పట్టణములలో ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణానికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ, ఏ దేశంలో, ఏ పరిస్థితుల్లో, ఏ పనుల్లో, ఏ ఉద్యోగాల్లో, ఎక్కడున్నా కానీ వారి దేశానికి ప్రయాణం అయిపోయారు. 4వ వచనంకి వచ్చేసిన తర్వాత, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. యోసేపు ఎవరి గోత్రానికి సంబంధించిన వాడు? యోసేపు అంటే ఎవరు? యోసేపు అంటే ఎవరు? మరియతో ప్రదానం చేయబడిన వ్యక్తి యోసేపు. ఇతను గూర్చి వాక్యంలో బైబిల్లో రాయబడి ఉంది, ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? నీతిమంతుడు, యథార్థం. అయితే ఈ యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన మరియను గర్భవతి. గర్భం ఎలా సంభవించింది? పరిశుద్ధాత్మ ద్వారా. గర్భవతి అయి ఉన్నప్పుడు ఈయన ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. 200 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి. కారణం ఏంటి? ప్రవచనం. కారణం ఏంటి? ప్రవచనం. మనం మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, వచ్చే ఏప్రిల్లోనో మార్చిలోనో మేలోనో పెట్టుకుంటాం కదా. ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నా మీటింగ్స్కి. ఎందుకని? ఇవాళ మాట్లాడాలి, పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మీటింగ్లు ఎలా జరగాలి, సువార్తను ఎలా ప్రకటించాలి, మీటింగ్స్కి ముందు ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు కలిగి ఉన్నాం. దేని కొరకు? 3 రోజులు మీటింగ్స్ కొరకు. మన ఊరు సీఎం గారు వస్తున్నారు అనుకో, ఎప్పుడు తెలిసింది మనకి? ఎప్పుడు తెలిసింది? అప్పటికప్పుడు చెప్తారా? ఒక పాస్టర్ గారు వస్తున్నారంటేనే, ఓసన్న పాస్టర్ గారు వస్తున్నారంటేనే నెలకు ముందు వాళ్ళని అడిగి వాళ్ళ పోస్టర్లు వేసి, ఇప్పుడు ఒక 15 రోజులు 10 రోజుల ముందు పోస్టర్లు వేసి, ఆ పోస్టర్లను బట్టి వీళ్ళు వస్తున్నారు అబ్బాయి అని తెలిసింది. కానీ లోకరక్షకుడు వస్తున్నాడని ముందుకు ఎలా తెలిసింది? ఎలా? 700 సంవత్సరాలకు ముందే ఒక పోస్టర్ పడిపోయింది. 6వ అధ్యాయంలో ఇందాక ఆపేనే, 6వ అధ్యాయంలో యెషయా గారికి మాట వినపడుతుంది. ఏమని మాట? ఎవరిని పంపుదామా అని. ఈయన అన్నాడు కదా, ప్రభువా నేను వెళ్ళేది, నేను వెళ్తా, నీ పని నేను చేస్తా అని గొప్ప ఆదరణకరమైన మాట దేవుని యొద్ద నుండి పొందుకొని వినాలి. దేవుని యొద్ద నుండి పొందుకొని ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 7వ అధ్యాయంలో ప్రవచనం వచ్చేసింది లోకరక్షకుని గురించి. తీసారా ఎవరన్నా? 7వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. ఒక ప్రవచనం ఇచ్చేసాడు 7వ అధ్యాయం. 6వ అధ్యాయంలో దేవుడి దర్శనం, 7వ అధ్యాయంలో ఆ లోకరక్షకుని రాకను గురించి వివరణ. 7వ అధ్యాయం చూడండి, 14వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే ఏంటి? తోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడుగా ఉంటావా? ఉంటాను. కలిమిలోను, లేమిలోను, కష్టాల్లోను, ఇబ్బందుల్లోను, ఇరుకులోను, వ్యాధి బాధలేను, కష్ట సుఖంలో ఎందును,
తోడుగా ఉంటావా అని ప్రమాణం చేసిన వాళ్ళు అయినా ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. నీ సమస్యల్లో ఆయన తోడుగా ఉంటాడు, నీ ఇబ్బందుల్లో ఆయన తోడుగా ఉంటాడు, నీ కష్టములో ఆయన నీకు తోడుగా ఉంటారు, నీ వ్యాధులో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ అప్పుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ ఒంటరితనములో ఆయనే తోడుగా ఉండి ఆదరణ ఇస్తాడు. ఆయన మనలను ప్రేమించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే చెప్పాడు 700 సంవత్సరాల క్రితం. ఎక్కడ పుడతాడో కూడా చెప్పారు. మేకా గారు ఎక్కడ పుడతారని చెప్పారు? బెత్లెహేములో. ఇప్పుడు బెత్లెహేము ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎవరు బయలుదేరారు? ఏం ఆజ్ఞ జారీ అయింది? ప్రజా సంఖ్య. హల్లెలూయా. ప్రజలను లెక్కిస్తున్నారు జనాభా లెక్కలో. వీళ్ళకి వచ్చి అంటించారా? ఏమన్నా కాగితాలు ఏమైనా అంటించారా? ఎందుకని? అంగన్వాడీ వాళ్ళకి తెలిసిద్దా బాధలు? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? 2 కుటుంబాలు. మీకు ఇల్లు లేదుగా? మీరందరూ ఇక్కడే ఉంటారా? ఉంటారు. జనాభా లెక్కలు వేస్తున్నారా లేదా? జనాభా లెక్కలు వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారో కనుక్కుంటారా లేదా? ఇప్పుడు అట్లా కాదు, ఎవరు వెళ్ళకాలు వెళ్ళాలి. ఆంధ్రాలో కూడా జనాభా లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా కానీ తంబు కానీ ఫేస్ కానీ పెట్టాలి జనాభా లెక్కలకి. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. వచ్చి కాగితాలు అంటే చెల్లిపోతున్నారు. ఏరు ముద్ర కానీ ఫోటో కానీ ఉండాలి ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆనాటి కాలంలో ఎవరి కుటుంబంలో వాళ్ళే ఉండాలి. ఆజ్ఞ జారీ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరాడు. ఇప్పుడు ప్రదానము చేయబడిన భార్యగా ఉన్న ప్రదానము చేయబడిన వివాహం అవల ఇశ్రాయేలీయులు స్త్రీలకు 3 సార్లు వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటిగా పుట్టిన వెంటనే రబాయ్ ఈ అమ్మాయి నీకు భార్య. ఇప్పుడు పుట్టిన వెంటనే అట్టుంటే బాగుండేది మనకు కూడా. పెద్ద అయిన తర్వాత ఎతుకులు అట్లా ఉండకుండా ఈ అమ్మాయి నీకు భార్య. ఇశ్రాయేలు ఆచారం అది. ఆమె పెద్ద మనిషి అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత రోజు ఇద్దరిని కూర్చోబెట్టి ప్రదానం చేస్తారు. అప్పుడు నిశ్చితార్థం, ఇప్పుడు ప్రధానం ఎప్పుడు? కార్యక్రమం అయిన తర్వాత. అయిపోయిన తర్వాత ఆ ప్రధాన రోజు ఇద్దరిని కూర్చోబెట్టి పిలుస్తారు. 20 సంవత్సరంలో మీకు పెళ్లి చేస్తాం. ఎప్పుడు? సంవత్సరంలో మీకు పెళ్లి చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం మీ ఇద్దరు ఒక పని చేయకూడదు, ఇద్దరు కలవకూడదు. భార్య భర్తలుగా విడిగా ఉండాలి, మీ పవిత్రతను కాపాడుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా మీ పవిత్రతను పోగొట్టుకుంటే దేవునికి విరోధమైన కార్యం చేశారు కాబట్టి వాళ్ళను ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. దేవుని ఆజ్ఞది. ఇప్పుడు కూడా పవిత్రతను బాగొట్టుకున్న వాళ్ళని ఎవరైనా రాళ్ళతో కొడితే పోయిద్దాం. ఇప్పుడు ఎవరు కొట్టేవాళ్ళు లేరు. ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ఉన్న కాలంలో ఉంది. పవిత్రతను పోగొట్టుకుంటే వాళ్ళను రాళ్ళతో. ఎందుకంటే నిన్ను పుట్టినప్పుడే నీకు భార్య అని నిర్ణయించావు. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ప్రదానం చేశావు. ఇద్దరికి ప్రదానం చేసిన తర్వాత అబ్బాయి నీ భార్య, ఇదిగో ఈమె నీ భర్త, ఈమె నీ భార్య, ఈయన నీ భర్త అని చెప్పేసిన తర్వాత సంవత్సరంలో మీకు వివాహం చేస్తాం. ఈ సంవత్సరం మీ పవిత్రతను కాపాడుకోకపోతే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని చెప్పేస్తారు ఈజీగా. ధర్మశాస్త్రం వాళ్ళ ముందు ఉంచుతారు. నిర్మాకాండంలో మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అవి. అయిపోయింది. ఈమెకు కూడా, మరియకు కూడా ఏమైంది? ఇప్పుడు ప్రదానం అయిపోయింది. ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఎలా అయింది గర్భవతి? పరిశుద్ధాత్మ గర్భవతి అయితే ఏంట్రా ఏం గర్భం పెరుగుతూ ఉంది. అందరూ చూస్తారా లేదా? చూస్తారుగా. ఏంటి గర్భం వచ్చింది? పరిశుద్ధాత్ముడు గర్భం ఇచ్చాడంట. అది చెబుతారా? ఎవరైనా నమ్ముతారా? చెబితే ఆ మాట చెబితే అసలు ఎవరైనా నమ్ముతారా? ఏమో గర్భం రావడానికి పరిశుద్ధాత్మ దేవుడా, ఇదే కారణం అని ఎవరన్నా నమ్ముతారా? యథార్థంగా చెప్పండి. ఎవరు నమ్మరు.
అందుకే ఆమెను రహస్యముగా విడనాడాలని చూశాడు ఆయన. ఏం చేశాడు? రహస్యముగా విడనాడాలని చూశాడు. ఈయన నీతిమంతుడై ఉండి కూడా ఆమెను అవమానపరచనొల్లక, ఆమెను సిగ్గుపరచకూడదు. ప్రజల ముందు ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ ఆమె విషయం బయట పెడితే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. ఈయన నీతిని కాపాడుకోలేదు. అదే మనం చేసుకునే అమ్మాయినో, లేకపోతే మీరు చేయాలనుకుంటున్న అబ్బాయినో ఎవరైనా ఏదన్నా అపవిత్రం కానీ ఏమైనా గర్భం కానీ వస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? భార్య తప్పు చేస్తేనే భర్త ఓరవలేరు ఈ రోజుల్లో. భర్త తప్పు చేస్తేనే భార్య ఓరవలేరు ఈ రోజుల్లో. అలాంటిది నా నీతిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? భార్య భర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. భార్య భర్తను గురించి వాక్యంలో ఏమని రాయబడిందంటే, పువ్వు వాడిపోయి ఉదయాన్ని చూస్తే పువ్వు ఎలా ఉంటుంది? ఎంత చక్కగా వచ్చినాయిరా, ఈ లాన్ నిండా పూలే. సాయంత్రానికి ఆ పూలు చూస్తే భార్యాభర్తల ప్రేమ కూడా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, యుగ యుగములు జీవించు ప్రేమ అది. అయితే ఇప్పుడు ఈయన ఈ అవమానం అంతటిని దిగమింగుకొని, బాధనంతటిని దిగమింగుకొని ఏం చేస్తున్నాడు? విడిచిపెడతామని అనుకొని ఒక్కడే ఏడ్చుకుంటా పడుకున్నాడు. ఎట్లా పడుకున్నాడు? ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. నీతిని పోగొట్టుకోవాలా, పరిశుద్ధతను పోగొట్టుకోవాలా. పడుకుంటే ఇదిగో యోసేపు, ఎవరు వచ్చేసారు? గాబ్రియేలు వచ్చేసింది. యోసేపు, ఆమె నీతిమంతురాలు. ఇదిగో యెషయా పలికాడే ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేర్పు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును. ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి ఉద్భవించబోతూ ఉన్నాడు. ఈ సమయంలో ఆమె తల్లిదండ్రులు విడిచిపెడతారు. ఆమెను అవమానపరచాలని చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళు నిందిస్తారు. చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో నీ తోడు కావాలి, వెళ్ళి ఆమెను చేర్చుకో అన్న వెంటనే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భార్యాభర్తల ప్రేమ చాలా పవిత్రముగా కనపడుతుంది. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇప్పుడు నుంచి ఎందుకు మొదలుపెట్టాను అనుకున్నారు? పిల్లలు, తల్లిదండ్రులు, సంఘం అంతటినీ మామూలుగా నేర్చుకుందాం అనుకున్న విషయం. ఈరోజు ప్రాముఖ్యంగా భార్యాభర్తలు, వారిరువురి మధ్య ప్రేమ పవిత్రమైనదిగా ఉండాలి. ఒకరిని ఒకరు అవమానపరుచుకునే విధముగా ఉండకూడదు. ఒకరిని ఒకరు నిందించుకునే విధముగా ఉండకూడదు. ఒకరిపైన ఒకరు నేరాలు మోపే విధముగా ఉండకూడదు. ఒకరిని ఒకరు కించపరుచుకునే విధముగా ఉండకూడదు. ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె తప్పును బట్టి ఈ అవమానం కలగాల్సిందే. ఆమె పాపం చేసింది కాబట్టి ఈ పాపమును బట్టి ఈ నిందలు రావాల్సిందే. బజారుకి ఏడవలసిందే, అందరి ముందు పెట్టాల్సిందే, పెద్ద మనుషులు కూర్చోబెట్టాల్సిందే అని అనుకోకూడదు. పవిత్రతను పోగొట్టుకోకూడదు. ఏం చేయాలి? పవిత్రతను పోగొట్టుకోకూడదు, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఎంత వయసో తెలుసా వాళ్ళకి? మహా అయితే ఆమె 10వ తరగతి అమ్మాయి, ఆయన ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి. ఎంత వయసు? 10వ తరగతి చదివే అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి. వాళ్ళలో ఆ వయసులోనే వాళ్ళకి పెళ్ళిందంటే 35-40 దాకా అవుతున్నారు. కానీ మీరు పెద్దోళ్ళు, మా తల్లిదండ్రులుగా చెప్పండి, మా అమ్మకి ఏం చేశారు? అమ్మాయి ఒప్పుకున్నారా అని పిలిచి వెళ్ళిపెట్టిన కూర్చోబెట్టారు. పెళ్ళి అయ్యేది కూడా మా అమ్మకి తెలియదు. పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియదు మా ఇప్పటికే. ఆ పెళ్ళి అంటే ఏంటి? కొత్త పట్ల గొప్ప అన్నాలని చూస్తున్నాను అయ్యా అంటున్నాను. మీ పెళ్ళిళ్ళు మీకు కొద్దిగా అనుభవం ఉందా? మీకు ఉండదు అవ్వలేదు. మా అమ్మమ్మ కాలంలో, మా తాతయ్య కాలంలో, మీ తాతయ్య కాలంలో పెళ్ళి ఎంత జరిగాయి? 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు రాదు పెళ్ళిళ్ళు అయిపోయి 15 సంవత్సరాల కల్లా ఇప్పుడు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఆ కాలంలో కొంచెం పుష్టిగా ఉండేవాళ్ళుగా. మళ్ళీ ఎక్కడ చేసేవాళ్ళు పెద్దగా వేసుకోవాలి. 15 సంవత్సరాల అమ్మాయి
17-18 సంవత్సరాల అబ్బాయిలు ఆత్మీయ పరిపక్వత ఎలా ఉందో చూడండి. ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవాలనుకోవట్లా, ఒకరిని ఒకరు నిందించుకోవాలనుకోవట్లా, ఒకరిపై ఒకరు దూషించుకోవాలనుకోవట్లా. ఎవ్వరికి కలగని గొప్ప మేలు, ఎవ్వరిలో కలగనటువంటి గొప్ప ఆదరణకరమైన వ్యక్తి నా జీవితంలో నుండి నా గర్భములో ఉన్నాడు అని సంతోషిస్తుందే కానీ బయట నుండి వచ్చే అవమానాలేమి లెక్క చేయలామే. నీ హృదయంలో ఉన్న యేసయ్యను బట్టి ఎన్ని అవమానాలైనా జయించవచ్చు, నువ్వు ఎన్ని నిందలైనా పడవచ్చు, ఎంత ఘోరమైన పరిస్థితులను అనుభవించవచ్చు. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు. ఆమెలో ఎందుకు చెప్పనా అంత సంతోషంగా ఉండగలిగింది? ఆమె యేసయ్యను మోస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో యేసయ్యను మోస్తున్నామా మనం? చెప్పండి. ప్రార్థన అయిపోతే యేసయ్య ఏంటి, మేమేంటి? ప్రార్థన ఈ మధ్య ప్రార్థనకు రావటం, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అబద్ధాలు, దొంగతనాలు, ఇతరులకు కీడు చేసే స్వభావం. ప్రార్థనలో ఉంటేనేమో నా అంత పరిశుద్ధులు ఉంటారో, నా అంత గొప్ప. మొన్న ఒక వ్యక్తితో నేను మాట్లాడుతుంటే, ప్రార్థన అంటే నాకు ఇష్టమే, ప్రార్థన అంటే వాక్యాలన్నా ప్రార్థన నాకు చాలా ఇష్టం. కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నాకు అట్లా అనిపించట్లేదు. వాళ్ళని చూస్తే ఒకరికొకరు గొడవలు పడడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరికొకరు కీడు చేసుకోవడం, బయటకు వచ్చిన తర్వాత ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు. కాబట్టి నేను ప్రార్థన వెళ్ళేది వాళ్ళ కోసమే ఏంటి? వచ్చేది ఒక వ్యక్తి కోసం కాదు, అయ్యగారి కోసం కాదు. నీవు నీ దేవునితో సమాధాన పడడానికి వస్తున్నావు. మేము ఒక పని వాళ్ళమే, అంతేగాని ఒక వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి, ఒక చిన్న సందర్భాలను బట్టి మనం మందిరాలు మారకూడదు. ఎవరిని మోస్తుంది? యేసయ్యని మోస్తుంది. హల్లెలూయా. యేసయ్య అనే నామము గొప్ప నామము. యేసయ్య అనే నామము శక్తి కలిగిన నామం. అది హల్లెలూయా. యేసయ్య నామంలో, శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు. నీవు అంతే. నమ్మితే శక్తిని పొందుకుంటాం. డబ్బులను నమ్ముతాం, తల్లిదండ్రులను నమ్ముతాం, ఆస్తిపాస్తులను నమ్ముతాం. నీకు ఒక ఎకరం పొలం పెడతా ఈరోజు నువ్వు వచ్చి అని ఎవరన్నా అంటే ప్రార్థనకు వస్తారా? ఎకరం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, ఎకరం నీకు జీవాన్ని ఇవ్వదు. బతికినంతకాలం నాదని చెప్పుకోవడానికే. చచ్చిపోయిన తర్వాత రే ఈ సమాజంలో ఎకరం పెట్టమని అంటారా? ఎందుకని? మనలను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేది పొలాలు, ఇళ్ళ స్థలాలు కాదు, వెండి బంగారము కాదు. అందుకని దావీదు భక్తుడు ఈరోజు మనం చదువుకున్న లేఖనాల నుండి బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను కోరదగినవయ్యా నీ న్యాయ విధులు. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు కోరదగినవి. ఆయన నియమాలు, ఆయన కట్టడాలు, ఆయన క్రమమును మనం పాటించే వారముగా ఉండాలి. పాటలు అయిపోయేసరికి ఇక్కడ దాకే ఉన్నాడు. ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, నన్ను ఎవ్వరూ నానబెట్టుకోవద్దు. క్రమంగా మొదలు పెడతా, క్రమంగా ముగించేస్తాను. ఎందుకంటే జకర్యా తెలుసు, క్రిస్మస్ సీజన్ మళ్ళీ వచ్చే వారం ఏదో ఈ వారాలు క్రిస్మస్ అయిపోయి జకర్యా గురించి చెప్తాను. జకర్యా ఎలిజబెత్ గురించి కూడా చెప్తాను. జకర్యా తెలుసుగా మీకు. క్రమముగా ఆయన నియమము చొప్పున ఏం చేశాడు? యాజక ధర్మం చేయడానికి వెళ్ళాడు. నియమము చొప్పున, మన నియమం చొప్పున యాజక ధర్మం చేస్తున్నామా? మందిరానికి వస్తున్నామా? విశ్వాస ధర్మం చేస్తున్నామా? చెప్పండి. ఈ క్రిస్మస్ సీజన్లో మీరు నేర్చుకోవాల్సింది జాగ్రత్త. క్రిస్మస్ సీజన్లో ఒకరిని ఒకరు అవమానపరచకూడదు, ఒకరిని ఒకరు నిందించకూడదు. ఈ మాట విన్న వెంటనే, ఏ మాట విన్న వెంటనే?
కలలో గాబ్రియేలు దూత మాట్లాడిన వెంటనే ఏమైపోయాడు యేసేపు? చెప్పండి. మా మరియ దా దూరంగా ఉన్నావు కదా, దూరంగా ఉంటే చేర్చుకోరాదు. తిట్టాడుగా, చేర్చుకోరాదు. ఇప్పుడు మంచిగా వచ్చాడుగా. ఏం జ్ఞాపకం చేసుకుంటారు? మనం అయితే తిట్టిని జ్ఞాపకం చేసుకుంటాం, అవమానపరిచిని జ్ఞాపకం చేసుకుంటాం, చేసిన తప్పును జ్ఞాపకం చేసుకుంటాం. చేర్చుకోరాదు. ఏమైంది చేర్చుకుంటే? చేర్చుకోవాలని నాకు అందులే కానీ నువ్వు అసలు మాట్లాడబోతుగా, నన్ను కొట్టబోతుగా, కొట్టేసి కూడా అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చేర్చుకోక ఏం చేస్తావు? మరి ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఏమన్నా చేసుకోగా ఉన్న భర్తతోనే, భార్యతోనే సమాధానంగా ఉండాలి కదా. పదే 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 ఎత్తుకుంటే ఏమైంది? జరిగిన సంగతిని పదే పదే ఎత్తువారిని భక్తిహీనులుగా ఎంచుతారు సామెతలుగా. జరిగిన సంగతులను మన జీవితంలో అనుభవించిన అనుభవాలుగానే ఉండాలి ఆ కీడంతా. ఎవరిపైన కూడా మనం ఎలాంటి మనస్కార్థాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. రేపు ఎలా ఉంటుందో ఏం తెలియదు. రేపు ఎలాగ ఉంటుందో. ఇలాగే ఒక ఆయనకి 12 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. 12 ఆస్కార్ అవార్డు. చాలా పిహెచ్డీలు, చాలా పట్టాలను పొందుకున్నాడు, బాగా చదువుకున్నాడు. ఈయన దగ్గరకు వచ్చి కొంతమంది అన్నారు కదా, అయ్యా మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, ఒక 12 పట్టాలను పొందుకున్నారు, అవార్డులను పొందుకున్నారు, ఒక్క పని చేయండి అయ్యా మీరు. ఏంటంటే యేసు ప్రభు వారు దేవుడు కాదని నిర్ధారణ చేసేయండి. మీరు చెప్తే మీరు కొంచెం పరిశీలన చేస్తారు, మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ ఒక్క మాట చెప్తే అసలు బైబిల్ ఎక్కడైనా భగవద్గీతను కాల్ చేశారు అనే మాట విన్నారా? భగవద్గీతను కాల్ చేశారు అని విన్నారా? ఖురాన్ను తొక్కేశారని ఎవరన్నా విన్నారా? ఎక్కడన్నా విన్నారా? కాల్ చేశారని ఎక్కడన్నా విన్నారా? విన్నారా లేదా? బైబిల్ను కాల్చివేత విన్నారా? విన్నారా? ఇదేంటో మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు పాముల్లో నీలపాము వెళ్తుందంటే మన ముందు నీలపాము వెళ్తుంది అనుకుంటాం. అదే కట్టపాము వెళ్తుంది అనుకో మన ముందు, ఏం చేస్తారు? చంపిందాక అటు దూరిందిరా. చిన్నప్పుడు ఎట్లానే సండే ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చు. అప్పుడు మన తాటాకు అంటే పేడతో అలికినది ఏంటి, వసారా పేడతో అలికిన. ఇప్పుడు తడికలు అంటారు కదా, ఆ తడికలు పేడతో అల్లారు మా అమ్మమ్మ. అల్లిన తర్వాత కట్ల పాము ఏదో కనపడింది మాకు. ప్రార్థనకి వెళ్ళి వచ్చి అన్నం తిన్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం తిన్నాక మంచిగా చేయాల్సింది ఏంటంటే, మీరు దయచేసి ఏ పనులకు వెళ్ళొద్దు. ప్రార్థన చేయాలి. ఇది మీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. విశ్రాంతి దేనుందా? ఇది కంటి నిండా నిద్రపోతుంది. నిజమే, జోక్ కాదు. మళ్ళీ విడి రోజుల్లో ఏ రోజు నిద్రపోవద్దు పగలో. నిజమే, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. ఆదివారం మాత్రం మీరు రాత్రి 7 దాకా లేకపోయినా ఎవరేమనరు. కంటి నిండా నిద్ర, కంటి నిండా తిండి పెట్టుకోవాలి, కడుపు నిండా అన్నం తినేసింది. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాము. మన బాడీలకి ఏం కావాలి? రెస్ట్ కావాలి. రెస్ట్కి ఇష్టలు ఏమి ఉండవు, అంత పనే. ఏం చేస్తాం పని చేసి, ఏం చేస్తాం ఆలోచించి, ఏం చేస్తాం కష్టపడి? చెప్పండి. మన బాడీలకి ఇప్పుడు ఈ ఫోన్ని బాగా వాడాను అనుకో నేను, ఏమైంది? ఇది హీట్ ఎక్కిద్ది. రాత్రంతా వాడుతూనే ఉన్నాను అనుకో, ఏమైద్ది? మరి మన మైండ్ని రోజంతా వాడుతూనే ఉంటే ఏమైద్ది? అయితే దానికి కూడా ఉండాలిగా. హల్లెలూయా. ఇప్పుడు మరియను అవమానపరచనోళ్ళక చేర్చుకున్నాడు. ఏం చేశాడు? హల్లెలూయా. ఏ చిన్న చిన్న విషయాల్లో ఏ బాధ కలిగినా, ఏ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా, మీ కుటుంబంలో ఉన్నవారిని ఏ తప్పుదమ్మ చేసినా చేర్చుకునే స్వభావం ఉండాలి. హల్లెలూయా.
వారంతటికి వారు వెళ్ళిపోతే మనం చేసేది ఏం లేదులే కానీ మరలా మన కుటుంబంలో వారు ఉండాలని ఆలోచిస్తే చేర్చుకునే స్వభావం ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఆమెను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆమె బాగోగులన్నీ చూసుకుంటున్నాడు. అక్కడే ఉంటే అవమానమే కాదా? మళ్ళీ అక్కడి నుంచి అవమానంలో నుండి దేవుడు ఏం చేస్తాడు? బెత్లెహేంలో తీసుకుంటాడు. ఇప్పుడు చదువుదామా? చూడండి. ఆరో వచ్చు. బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినములు నిండెను గనుక. హల్లెలూయా. ప్రసవ దినములు నిండినప్పుడు, ప్రసవ దినములు ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా. మీరు నా కళ్ళు చూడట్లేదని 2 సార్లు చదివారు. మీరు నా కళ్ళు చూస్తే నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రసవ దినములు. ఒక స్త్రీకి ఒక ప్రమోషన్. స్త్రీకి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ప్రమోషన్ ఇచ్చినప్పుడు, వీళ్ళు వర్క్ నచ్చినప్పుడు ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఎంత ప్రాముఖ్యమో అంతకంటే 100 రెట్లు ప్రాముఖ్యమైనది ఏంటంటే స్త్రీ కనేటప్పుడు, పిల్లలను పొందుకునేటప్పుడు తల్లి అనే ప్రమోషన్ ఈ లోకంలో ఎవరు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. అది దేవుడిచ్చిన వరమే. తల్లులు బిడ్డలుగా ఉండడం దేవుడిచ్చిన కృప. స్త్రీకి ప్రసవ దినములు నిండాయి. ఈ సమయములో ఆ స్త్రీ పడే వేదన అసామాన్యమైనది. సామాన్యమైనది కాదు, చాలా భయంకరమైన వేదన. నేను నా భార్యను చూసా కదా, ఫస్ట్ జాయ్ గారు పుట్టే టైంలో రోజు నిద్రపోయేది కాదు. కొట్టుకులాడటం, అటు ఇటు కొట్టుకులాడటం. ఇక రేపు కనద్దనగా ముందు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 5 నెలలు. మళ్ళీ తర్వాత రోజే శుక్రవారం రాత్రి భయంకరంగా రాత్రి అంతా అంటే మీరు పడుకోని ఏం కాదు, పడుకున్నా నాకు నిద్ర పడుతుంది. ఎందుకంటే నేను అలసిపోయి ఉంటున్నాను. అటు ఇటు తిరిగి వచ్చి అమ్మాయికి నిద్ర పడుతుంది. తిరుగులాడుతుంది. నాకు అనిపిస్తుంది తిరుగుతుంది అమ్మాయి. మళ్ళీ లేచి కూర్చుని 12 నుండి రోజు చేస్తూనే. విషయం ఏంటంటే మళ్ళీ 2కి 2:30కు వచ్చింది అంబులెన్స్. 2:30కు 3కి వచ్చింది కదా. మళ్ళీ అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్తే మహావేదన. మాతో ఉంటున్నారే కదా, నాకు బయట గురించి తెలియదు, ఎవరు చెప్తున్నారు గొప్పలు కాదు చెప్పేది. పేరు గురించి మహావేదన. ఎంత నిప్పులు అంటే తట్టుకోలేరు. ఏ స్త్రీ అయినా భరించలేరు ఆ బాధని. ఎవ్వరు పక్కనున్నా ఏం చేయలేరు. ఓచుకునే ఊళ్ళే కానీ పడేది ఎవరు? కానీ వినండి జాగ్రత్తగా. గర్భఫలం ఇచ్చింది ఆయన ఎవరు? దేవుడే కదా. దేవుడు అంటాడు కదా, వారిని కనిపింపక మానుదునా నేను. హల్లెలూయా. కనుటకు శక్తిని ఇవ్వగలిగిన దేవుడు కూడా ఆయనే. ఆ సమయంలో తన భార్య దగ్గర భర్త ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? భార్య బాధలు, భర్త బాధలు నువ్వు తోడుగా ఉంది. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఫుల్ మీనింగ్ ఎంతమందికి తెలుసు? అర్థం ఎంతమందికి తెలుసు? క్రిస్మస్ అంటే మీ తప్పు కాదు, నాది తప్పు అని చెప్పకపోవడం. అది క్రిస్మస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్. క్రీస్తుని ఆరాధించుట. ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ పండుగ జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ ఆ రోజు. మళ్ళీ ఇది కూడా చెప్పలేదు అనుకుంటారు. క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ కుటుంబంలోనే మొదలవ్వాలి. హల్లెలూయా. కుటుంబాల్లోనే క్రిస్మస్ పండగ మొదలవ్వాలి. అది బహిర్గతముగా అందరికీ తెలిసే విధముగా మన పండగ ఉండాలి. అంత గ్రాండ్గా చేసుకోవాలంటే కుటుంబంలో సరి చేసుకునే విషయాలు ఇవి. ఒకరి బాధల్లో ఒకరు ఓర్చుకోవాలి, నిలబడాలి. ఇప్పుడు చూడండి, నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున చివరి మాట అయిపోయింది. నేను అరగంటలో ముగించేస్తాను అన్నాను. 12:30 అయింది. ఒక 2-3 నిమిషాల్లో ముగించేస్తాను.
జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎక్కడ జన్మించాడు ఆయన? ఎక్కడ జన్మించాడు? సత్రములో, పశువుల శాలలో, సత్రములో జన్మించాడు. గొప్ప దేవుడు కదా ఆయన. ఆయన అన్నారు కదా, ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన ఆయన ఒక సత్రములో జన్మించడానికి కారణం ఏంటి? బురదలో పడిపోయి, ఊబిలో పడిపోయి మునిగిపోతున్న నాకు, నీటిలో మునిగిపోతున్న నాకు ఏమవసరము అంటే, పైనుండి అరే నువ్వు ఎట్టయినా బతుకుతావు, రా ఇట్రా, ఇటు కొట్టుకులాడు అని చెప్పేవాడు కాదు నాకు అవసరమైంది. అసలు అట్టెట్టబడ్డావు రా అని సలహాలు ఇచ్చేవాడు కాదు నాకు అవసరమైంది. ఆ నీటిలోకి దూకి నన్ను కాపాడేవాడు. మన స్థితి ఎక్కడ పడిపోయిందో, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారమైన మనము, రోత పాత జీవితముల వంటి మన జీవితాల్లో వెలుగునివ్వడానికి ఆయన అంతగా తగ్గించుకున్నాడు. సత్రములు పుట్టాడు ఆయన. మన కొరకు పరిశుద్ధుడై ఉన్నవాడు. ఆయన నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు, గొప్పవాడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. నీ కొరకు, నా కొరకు నీవు నేను పడిపోయిన ఆ రోతలోనికి వచ్చాడు. హల్లెలూయా. ప్రభువా, నేను నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు దేవుడు చెప్తే, నేను నమ్మాను, నన్ను ఒకరు మోసం చేశాను, నేను అర్థం చేసుకుంటాను కారణం. హల్లెలూయా. ప్రభువా, నన్ను అందరూ విడిచిపెడుతున్నారు, నన్ను విడిచిపెట్టారు. ఎప్పుడు ఈ వారంలో నేను ఒక ఆయన వాక్యం, ఈ మాట నా హృదయానికి బాగా తాకింది, అందుకే ఇక్కడ చెప్తాను. ఎప్పుడు నా కష్ట సమయంలో అందరూ నన్ను విడిచిపెట్టారయ్యా. అవునా? నన్ను సిరివేసేటప్పుడు గెస్మనే తోటలో అందరూ నన్ను విడిచిపెట్టేసి ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో ఆ స్థితిలోనికి ఆయన వచ్చి నిన్ను లేవనెత్తి నీకు జీవం పోశాడు. ఈ జీవము శాశ్వతమైన జీవము. ఇది నిజమైన క్రిస్మస్. ఆయన నిన్ను జీవింపచేసిన తర్వాత ఆయనను ఆరాధించకుండా ఉండలేము. మనసు ఆయన ఆరాధించకుండా. కుటుంబంలో క్రిస్మస్ ఈరోజు వర్తమానమైన అంశం ఏంటి? కుటుంబంలో క్రిస్మస్. అర్థమైందా మీకు? చిన్న విషయమే, సమయం లేదు, కొంచెం మీతో మాట్లాడాలి. ఇది ఆపనాను. కుటుంబంలో క్రిస్మస్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయండి.